అది ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈరోజు గట్కేసర్లో 260వ వారం పూలమాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి పేరు పేరున అరుణ్ గారికి, అదేవిధంగా సత్యం గారికి, గ్రామ వాస్తవ్యుడైన రామదాస్ గారికి, అదేవిధంగా డాక్టర్లకు, ఇతర గట్కేసర్ పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరికీ పేరు పేర్ల నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మనకు మంచి గొప్ప కార్యక్రమం ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారు తీసుకోవడం జరిగింది. 260 అంటే దాదాపు 5.5 సంవత్సరాలు ఏకదాటిగా ఇంత మంచి కార్యక్రమం పూలమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక మహనీయుడిని ఎలా స్మరించుకోవాలనో, మరి ఆయన ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనో మంచి గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి, చిన్నప్పటి నుండి బాల్యం నుంచి కూడా చీత్కారాలకు, ఇబ్బందులకు గురి అయ్యి, ఈ అస్పృశ్యత ఎంత భయంకరమైనదంటే మరి వాళ్ళ మనసుల్ని గాయపరిచి, కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, స్కూల్లోకి పోతే తప్పు, గుళ్ళకి పోతే తప్పు, చివరకు నీళ్లు తాగినా తప్పు అనే విధంగా అప్పుడు సమాజం మరి బహిష్కరించడం చాలా బాధాకరం. దాన్ని భరించుకుంటూ మరి మేధావి అయినా కూడా పిల్లలు నీళ్ళు తాగలేకపోవడం, మరి చాక్పీస్ పెట్టి బోర్డు మీద రాయాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ, వాహనం మీద పోవాలన్నా, ఎడ్ల బండి మీద పోవాలన్నా దించేసే ఎన్నో చీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లోనే అంబేద్కర్ మెట్రికులేషన్ పాస్ కావడం అది ఒక గొప్ప విషయం అప్పటి రోజుల్లో. మరి ఆ మహనీయుడు చదువు మీద ఇంట్రెస్ట్ తోటి కొలంబియా యూనివర్సిటీలో మరి ఎన్నో పట్టాలు పొంది, PhD పొంది 3